కెమెరాని లాగేయండి కొట్టేశాడు కెమెరాని. పగల కొట్టేశాడు. ఏడు నుంచి సైడ్ నుంచి వచ్చేసి ఇటు కొట్టాడు అని చెప్పి కొట్టాడు మొత్తం ఇరిగిపోయింది. కెమెరా మొత్తం ఇరిగిపోయింది. అవి నేరుగా వచ్చేద్దాం మొత్తం అక్కసం ఆ అక్కసం మీద వాడు రావడం మేము భయపడిపోయినాం. వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు వేసింది. ఆయన ఇది రెండోసారి. వాళ్ళ వల్ల మా బిడ్డకి ఏది జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మా బిడ్డని రక్షించే బాధ్యత తీసుకోమని పోలీసు వాళ్ళకి పై అధికారులకి విన్నవించండి అని చెప్పనేసి మేమేంటి ప్రశాంతమ్మ గారికి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని కాపాడమని మా బిడ్డ మీదకి ఇప్పుడు రాకూడదని మీరు గట్టిగా చెప్పాలి తల్లి. అంటున్నారు వాళ్ళ ఇది ఆడ దీనికి నేను పోయినా భయపడిపోయినా. ఏడి నా కొడుకు రమ్మని బయటికి చంపేస్తాను నా కొడుకుని. ఏడు రమ్మని రారా నా కొడక అని చెప్పేసి బయటికి పిలుస్తాను. రానా బయటికి రా నా కొడుక, నా కొడుక బయటికి. నేను అమ్మ అనుకున్నా. అమ్మ నమస్కారం. మా ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి, పోలీసు వారికి, ప్రభాకరన్న గారికి నమస్కారం. అయ్యా నేను ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు. నన్ను ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, హార్ట్ పేషెంట్లు ప్రతిసారి వచ్చి నా ఇంటి మీద పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టేసి నన్ను భయభ్రాంతుల్ని రాత్రిలో అర్ధరాత్రులు వస్తుండ్రు తాగేసి వచ్చి అద్దాలు పగలు కొట్టడం, కెమెరాలు పగలు కొట్టడం, కట్టెలు కర్రలు తీసుకొని వచ్చి దమ్మా రారా చంపేస్తా నా కొడుక బయటకని బీభత్సం చేస్తున్నారు. మా ఇద్దరు ఉన్నారు ముసలివాళ్ళు, వాళ్ళు నేను సాగుకోవాలా, నన్నే నమ్ముకొని ఉన్నారు. నేను ఎవరికి హాని చేయలేదు. నేనేదో ఇంజనీరింగ్ చేస్తూ బయటికి వెళ్తూ 10 రూపాయలు సంపాదించుకొని ముసలివాళ్ళని చాక్కుంటున్నా. ఈ వయసులో కూడా చిన్న ఆపద కలగకుండా వాళ్ళని చాక్కుంటున్నా. ప్రశాంతమ్మ గారికి విన్నవించుకుంటున్నా. నేను ఎటువంటి తప్పు చేయలేదమ్మా. ఇంతకు ముందు అందరూ నా ఎదుగుదలను చూసి ఈర్చిపడేవాళ్ళే కానీ నేను ఎవరికి తప్పు చేయలేదమ్మా. దాని మీద
గ్రామ నాయకులు ఎవరో తెలియదు తాగిచ్చేసి నన్ను చంపేయమని చెప్పేసి అందరికీ తలుపులు రాత్రులు తట్టి భయభ్రాంతులు చేశారు. మంచి నిద్రలో ఉలికిపడి లేయాల్సి వస్తుందమ్మా. ముసలిని కాపాడుకోవాలి. నేను కత్తులు కట్టెలు తీసుకొని వచ్చేసి నా మీదకు దాడికి వచ్చేస్తున్నారమ్మా. ఏ టైంలో ఏం జరగదో తెలియట్లేదు. భయంతో కూడుతుందమ్మా నా పరిస్థితి. నువ్వే కాపాడాలి తల్లి. నాకు ప్రాణహాని ఉంది, మీరే కాపాడాలి తల్లి. ముఖ్యంగా పలుమార్లు ఆ సింగిరి ప్రసాద్ అనే పిల్లోడు, సింగిరి సీను అనే పిల్లోడు, వేరే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, అనిల్ అనే పిల్లోడు రాత్రి వచ్చి ఇంతకు ముందు చిన్న పిల్లలను కూడా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసేసి మందు తాగిపిచ్చి చిన్న పిల్లలు 10-15 సంవత్సరాల పిల్లలతో రాళ్ళు ఇచ్చి అద్దాల మీద పగలు కొట్టి అవి కూడా నా దగ్గర ఫోటేజ్లు ఉన్నాయమ్మా. నేను ఏది అబద్ధం చెప్పట్లేదు, అన్ని ఫోటేజ్లు ఉన్నాయి. ఆ ఫోటేజ్లు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పి నేరుగా వచ్చి సీసీ కెమెరాలను కూడా పగలగొట్టడం, ఇక ఈ పెడతావా అని చెప్పేసి బీభత్సం చేసేస్తున్నారమ్మా. ఈ పోలీసు వారికి హెచ్చరించి పోలీసు వారిని తగు చర్యలు తీసుకొని మందలించాలంటే అమ్మా నాకు చాలా భయభ్రాంతంకు లోనై ఉన్నానమ్మా. దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామమ్మా. మేము ఇటువంటి తప్పులు చేయలేదమ్మా.